హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీబీ చాకో ట్రీట్స్. ఓన్లీ సమ్మర్లోనే కాకుండా నాలా అన్ని సీజన్స్లోనూ ఐస్ క్రీమ్ తినేవాళ్ళు చాలామంది ఉంటారు. చల్లచల్లని క్లైమేట్లో చల్లచల్లగా ఐస్ క్రీమ్ తింటే ఆ మజానే వేరు కదా. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ అండ్ ఈజీగా హోమ్మేడ్ కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్లో 300 ml ఫుల్ ఫ్యాట్ ఆవు పాలను తీసుకోవాలి. అలాగే ఈ పాలల్లో నుంచి 100 ml పాలని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా 100 ml మిల్క్ని సపరేట్ చేశాక బ్యాలెన్స్ మిగిలిన పాలన్నీ మీడియం టు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. సపరేట్ చేసిన 100 ml మిల్క్లో హోమ్మేడ్ కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, త్వరలో అప్లోడ్ చేస్తాను. మిల్క్ బాయిల్ అయ్యాక లంప్స్ లేకుండా మిక్స్ చేసిన కస్టర్డ్ మిక్చర్ వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా సైడ్కి రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం ద్వారా మిక్చర్ అనేది లంప్స్ ఫామ్ అవ్వదు. అలాగే కస్టర్డ్ పౌడర్లో కార్న్ఫ్లోర్ ఉంటుంది కాబట్టి లంప్స్ ఫామ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇలా తయారైన ఐస్ క్రీమ్ బేస్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి చల్లార్చాక 15 to 20 మినిట్స్ వరకు డీప్ ఫ్రీజర్లో సెట్ చేసుకోవాలి. దాని ద్వారా ఐస్ క్రీమ్ బేస్ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఐస్ క్రీమ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కప్ విప్పింగ్ క్రీమ్ లేదా ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేసినట్లయితే షుగర్ క్వాంటిటీ అనేది పెంచుకోవాలి. ఇక్కడ విప్పింగ్ క్రీమ్ యూజ్ చేశాను కాబట్టి నో ప్రాబ్లం. అలాగే విప్పింగ్ క్రీమ్ని హ్యాండ్ బీటర్తో సాఫ్ట్ ఫిక్స్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెట్ చేసిన కస్టర్డ్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కస్టర్డ్ మిక్చర్ అనేది ఈ టెక్స్చర్లో ఉంటే ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది యాడ్ చేశాక లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత హ్యాండ్ బీటర్తో 2 to 3 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయడం ద్వారా ఐస్ క్రీమ్లో లంప్స్ అనేది ఫామ్ అవ్వకుండా ఐస్ క్రిస్టల్స్ లేకుండా బాగా సెట్ అవుతుంది. ఆ తర్వాత ఐస్ క్రీమ్ మార్కెట్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఎల్లో కలర్లో కనిపించడానికి కొంచెం నేను ఆర్టిఫిషియల్ కలర్ అనేది యాడ్ చేశాను. మీరు మార్కెట్లో దొరికే కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తే మీకు కలర్ అనేది అవసరం లేదు. నేను ఇక్కడ హోమ్మేడ్ యూజ్ చేశాను కాబట్టి కొంచెం కలర్ యాడ్ చేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ అయ్యాక బటర్స్కాచ్ నట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ అలాగే టూటీ ఫ్రూటీ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకున్నాను. మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 8 కంటైనర్లో ఈ మిక్చర్ని పౌర్ చేసి చూసారా ఎలా ఉందో టెక్స్చర్ అనేది భలే ఉంది కదా. ఇలా పౌర్ చేశాక 2 నుంచి 3 సార్లు బాగా ట్యాప్ చేసుకోవాలి. దాని ద్వారా దీంట్లో ఉండే ఎయిర్ బబుల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఆ తర్వాత టాపింగ్స్లో బటర్స్కాచ్ నట్స్ అనేవి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. లుక్ వైజ్ కొంచెం బాగుంటుంది కాబట్టి. ఇలా క్లింగ్ ర్యాప్తో ర్యాప్ చేసుకోవాలి. మీ దగ్గర క్లింగ్ ర్యాప్ లేకపోతే పాలిథిన్ కవర్ని కట్ చేసి ర్యాప్ చేసుకోవాలి. క్లింగ్ ర్యాప్తో ర్యాప్ చేయడం ద్వారా ఐస్ క్రీమ్ అనేది ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా క్రీమీ టెక్స్చర్లో సెట్ అవుతుంది. ఆ తర్వాత ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ ట్యాప్ చేసి కవర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేయడం ద్వారా ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే మార్కెట్ స్టైల్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరిచ్చే ఈ వాచ్ టైం అలాగే మీ సపోర్ట్ అనేది చాలా ఇంప్రెసింగ్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతవరకు టేక్ కేర్, బాయ్.